ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, queues. ప్రీవియస్ క్లాస్లో సర్క్యులర్ క్యూ అంటే ఏంటో చూసాం. ఓకే, ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ లైన్ చూడండి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటే ఏంటి? స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ సర్క్యులర్ క్యూ అనే క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అందులో ఫ్రంట్ రేర్ ఇంటీజర్లో తీసుకున్నాం, సైజ్ని ఇంటీజర్లో డిక్లేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఎరైని కూడా ఇంటీజర్లో డిక్లేర్ చేసాం. ఓకే, బూలియన్ అని ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకున్నాం. అబ్జర్వ్ చేయండి, బూలియన్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ఫ్లాగ్ అనేది ఎందుకు తీసుకుంటాం అంటే ఫ్రంట్ రేర్ సేమ్ రొటేషన్లో ఉంటే ఫ్లాగ్ అనేది ఫాల్స్లో ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఫస్ట్ రొటేషన్లో ఉండి రేర్ సెకండ్ రొటేషన్లో సర్క్యులర్ క్యూ కదా, రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ రొటేషన్ రేర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ రొటేషన్ స్టార్ట్ చేసుకుంటే అంటే ఫ్రంట్ ఫస్ట్ రొటేషను రేర్ సెకండ్ రొటేషన్లో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ రొటేషన్స్లో ఉంటాయి కాబట్టి అప్పుడు ఫ్లాగ్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, మామూలుగా స్టార్టింగ్ రెండు కూడా సేమ్ రొటేషన్లో ఉంటాయి కాబట్టి ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాం. ఓకే, సేమ్ రొటేషన్స్లో ఉంటే ఫ్లాగ్ ఫాల్స్ అవుతుంది, డిఫరెంట్ రొటేషన్స్లో ఉన్నప్పుడు ఫ్లాగ్ వాల్యూ ట్రూ అవుతుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే, నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, S1 అనే ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం సర్క్యులర్ క్యూ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సర్క్యులర్ క్యూ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ తోటి ఉంటుంది కదా కన్స్ట్రక్టర్. ఇక్కడ కన్స్ట్రక్టర్లో ఏం రాసుకున్నాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్టర్లో ఏం తీసుకున్నాం? సర్క్యులర్ క్యూ యొక్క సైజ్ ఓకే 4 తీసుకుందాం. ఓకే, ఆ 4 సైజ్ తోటి మనకి అరే అనేది క్రియేట్ అవుతుంది. ఏ అనే అరే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు మనకి ఇలా వస్తుంది సర్క్యులర్ క్యూ కాబట్టి సర్కిల్ డ్రా చేసి డయాగ్రామ్ తీసుకోవాలి. సైజ్ 4 కాబట్టి 4 సెల్స్ ఉండాలి. ఫస్ట్ సెల్ 0, సెకండ్ సెల్ 1. ఓకే, ఇలా 0 నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ సెల్ నెంబర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఎరే క్రియేట్ అయ్యాక మనకి ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి 0 దగ్గర ఫ్రంట్ F అని రాస్తున్నాం. ఓకే, రేర్ ఈక్వల్ టు -1 కాబట్టి మనకి ఇంకా ఇక్కడెక్కడ నోట్ చేయకూడదు. రేర్లో ఎంత ఉంది? -1. ఓకే, రేర్ ఈక్వల్ టు -1. రేర్ -1 దగ్గర ఉంది, ఫ్రంట్ వాల్యూ 0 దగ్గర ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకేంటి? క్యూ అనేది స్టార్టింగ్లో ఉంది. ఓకే, అంటే ఎంటీగా ఉంది. ఓకే, అబ్జర్వ్ చేయండి, క్యూలో రేర్ -1 ఫ్రంట్ 0 అయినప్పుడు ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు, ఎంటీగా ఉంది. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇన్సెట్ మెథడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఇన్సెట్ మెథడ్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ప్రతి కేసుని కూడా ఏ సిచ్యువేషన్ అప్పుడు ఏ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది చెప్పుకుందాం. ఓకే, అన్ని కేసెస్ కూడా అంటే ఇఫ్ బ్లాక్స్, ఇఫ్ ఎల్స్ రాసుకున్నాం. ఇక్కడ అన్ని డిఫరెంట్ కేసెస్ అనమాట. డిఫరెంట్ కేసెస్లో మనకి వర్క్ అవుతుంది కాబట్టి ప్రతిదీ డయాగ్రమెటికల్గా చూద్దాం.
ఓకే, ఏ సిచ్యువేషన్లో మనకి ఫస్ట్ కేసు ఎల్స్ పార్ట్లో ఉన్న సెకండ్ కేసు అలా మనకి ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఫంక్షన్ కాల్ చేసాం. ఎన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం. ఓకే, ఎన్ వాల్యూ 10. ఫంక్షన్ మెథడ్ కాల్ అయినప్పుడు ఎన్ వాల్యూ 10 రిసీవ్ చేసుకుంది. అంటే మెథడ్ కాల్ చేసేటప్పుడే ఎన్ వాల్యూని పంపిస్తున్నాం. ఓకే, మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న వాల్యూని పంపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసుకునే కండిషన్ ఏంటి? రేర్ ఈక్వల్ టు సైజ్ -1. రేర్ వాల్యూ ఎంత? రేర్ వాల్యూ -1. అంటే -1 ఈక్వల్ టు సైజ్ -1 అంటే సైజ్ వాల్యూ 4 కదా. ఇక్కడ సైజ్ ఎంత? సైజ్ వాల్యూ 4 కాబట్టి 4 సెల్స్ వచ్చినాయి 0 నుంచి 3 వరకు. ఓకే, 4 - 1 అంటే 3, కండిషన్ ఫాల్స్. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ. కానీ ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయినప్పటికీ మనకి మధ్యలో చూడండి లాజికల్ అండ్ ఉపయోగించాం. కాబట్టి 2 కండిషన్స్ కూడా ట్రూ అయితేనే టోటల్ ఇఫ్ కండిషన్ ట్రూ అయినట్టు. ఓకే, ఇప్పుడు మనకి ఫాల్స్ అయింది కాబట్టి ఫస్ట్ ఇఫ్ కండిషన్కి వెళ్ళదు. ఓకే, సెకండ్ ఏముంది ఇంకా? రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్. రేర్ +1 అంటే మనకి -1 +1 అంటే 0. ఆ విధంగా చూస్తే 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఓకే, రేర్ అనేది ఇక్కడ ఏముంది? -1 ఉంది మనకి. పైన అబ్జర్వ్ చేయండి, ఇనీషియల్గా ఎంత తీసుకున్నాం? -1 +1 అంటే 0 ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ 0, కండిషన్ ట్రూ. కానీ ఫ్లాగ్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ ఫాల్సా? ఫాల్స్ అని తీసుకున్నాం. ఓకే, ఫ్లాగ్ ఫాల్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అని ఉంది. అంటే ఫాల్స్, ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్, ఇక్కడ ట్రూ అని ఉంది. ఈక్వల్ టు ట్రూ, కండిషన్ ఫాల్స్. ఓకే, ఇక్కడ లాజికల్ అండ్ ప్రకారం మనకి 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అయినట్టు. కాబట్టి ఈ కేసు కూడా, ఈ బ్లాక్ కూడా ఎగ్జిక్యూషన్ అవ్వదు, ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్లో ఎనదర్ ఇఫ్ కేసు ఏంటి? ఇఫ్ కండిషన్స్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1. రేర్ వాల్యూ ఎంత? -1. సైజ్ -1 అంటే 3, కండిషన్ ఫాల్స్. అండ్ ఫ్రంట్ >0. ఫ్రంట్ 0 కదా, >0 అంటే కండిషన్ ఫాల్స్. 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఫాల్స్. ఓకే, ఇక్కడికి ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయింది. ఓకే, ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఉన్న 2 లైన్స్ ఈ ఎల్స్ పార్ట్లోనే రాసాం కాబట్టి ఎల్స్ పార్ట్లో ఒక ఇఫ్ కండిషన్ రాసుకున్నాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కరెస్పాండింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత రిమైనింగ్ 2 లైన్స్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా రిమైనింగ్ 2 లైన్స్ ఏంటి? రేర్ ఈక్వల్ టు రేర్ +1 ఆ లైన్కి వచ్చేస్తుంది. ఆ 2 లైన్స్ కండిషన్ ట్రూ అయినా ఎగ్జిక్యూషన్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయినా ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఓకే, అబ్జర్వ్ చేయండి. అంటే ఇదంతా ఒకే ఎల్స్ పార్ట్లో ఈ లైన్స్ అన్నీ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ లైన్ ఏంటి? రేర్ ఈక్వల్ టు రేర్ +1. రేర్ +1 అంటే ఎంత? -1 +1 అంటే 0. అంటే రేర్ వాల్యూ 0 దగ్గరికి వచ్చింది. ఇంకా రేర్ వాల్యూ -1 స్ట్రైక్ అవుట్ చేసాను. E0 దగ్గర ఎన్ వాల్యూ 10 ఎంటర్ చేస్తున్నాం. E0 లొకేషన్లో 10 అంటే ఇక్కడ 10 ఇన్సెట్ అయింది. ఓకే, ఈ విధంగా ఫస్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా మొత్తం అన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 3 కేసెస్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫాల్సే అవుతాయి. ఓకే, మనకి ఫ్రంట్ రేరు జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి రేర్ వాల్యూ 3 వరకు వచ్చే వరకు కూడా మనకి ఈ 2 లైన్సే ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఇవన్నీ ఫాల్స్ అయిపోతాయి, ఇఫ్ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి. కాబట్టి ఒకసారి మళ్ళీ సెకండ్ వాల్యూని కూడా ఎంటర్ చేసి చూద్దాం. ఓకే, సెకండ్ వాల్యూ ఎంటర్ చేయడానికి మనం n వాల్యూ ఈసారి 20 తీసుకుందాం. ఓకే, ఫస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేయండి,
రేర్ ఈక్వల్ టు సైజ్ -1, రేర్ వాల్యూ 0, సైజ్ -1 అంటే మనకి ఏమవుతుంది 3, కండిషన్ ఫాల్స్, ఫ్రంట్ వాల్యూ 0. ఓకే, 0 అంటే ట్రూ. కానీ 2 కండిషన్స్ మనకి ట్రూ అయితేనే ట్రూ అయినట్టు. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ కండిషన్ ట్రూ అయినా మనకి కండిషన్ ఫాల్స్ అయినట్టే. ఓకే, 2 కండిషన్స్ ఎందుకని అంటే లాజికల్ అండ్ ఉపయోగించాం కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అయినట్టు. కాబట్టి ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్. ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్ కాదు కదా, రేర్ వాల్యూ 0, ఫ్రంట్ వాల్యూ 0. 0 + 1 అంటే 1, ఫ్రంట్ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్. ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అయినట్టే కాబట్టి రెండో కండిషన్ దగ్గరికి వెళ్ళదు. వెళ్ళినా సరే ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్లో ఉంది. ఈక్వల్ టు ట్రూ అంటే కండిషన్ ఫాల్స్, టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎల్స్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, రేర్ ఈక్వల్ టు సైజ్ -1, సైజ్ రేర్ వాల్యూ 0, సైజ్ -1 అంటే 3, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టే. ఒక్క ఇఫ్ కండిషన్ టోటల్ కండిషన్ మనకి ట్రూ అవ్వాలంటే ఇఫ్లో ఉన్న 2 కండిషన్స్ ట్రూ అయితేనే. కాబట్టి ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఇంక ఫాల్స్ అయినట్టే. నెక్స్ట్ చూడండి, రేర్ ఈక్వల్ టు రేర్ +1. రేర్ +1 అంటే జస్ట్ రేర్ని ఇంక్రిమెంట్ చేసి వాల్యూని అసైన్ చేయడం. ఓకే, రేర్ని ఇంక్రిమెంట్ చేసి వాల్యూని అసైన్ చేయడం. రేర్ +1 అంటే 1 అవుతుంది. A(1)లో 20 అసైన్ చేస్తాం. రేర్ అనేది ఇక్కడికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ రేర్ అనేది ఉండదు. ఇంక నేమ్ A(1)లో 20 అసైన్ చేసాం. ఓకే, అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏంటి, ఫస్ట్ రొటేషన్లో రెండు సేమ్ రొటేషన్లో ఉన్నాయి కదా, ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి చూడండి మనకి ఏమవుతుంది, జస్ట్ ఈ 2 లైన్స్ ద్వారా ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా. కాబట్టి రిమైనింగ్ నెక్స్ట్ వాల్యూ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా ఎంటర్ చేసేయచ్చు. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈసారి మళ్ళీ n వాల్యూ 30 తీసుకుందాం. ఓకే, 30 తీసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, రేర్ ఇంకా సైజు దాకా రీచ్ అవ్వలేదు. సైజ్ వరకు రీచ్ అవ్వలేదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయితే టోటల్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినట్టు. నెక్స్ట్ రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్ కాదు కదా, రేర్ ఫ్రంట్ కన్నా ఎక్కువ పొజిషన్లోనే ఉంది. ఓకే, రేర్ తర్వాత ఫ్రంట్ లేదు, రేర్కి బిఫోర్ ఫ్రంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఫాల్స్. ఓకే, నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కండిషన్ ఫాల్స్. ఇంక 2 లైన్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఏంటి, రేర్ +1 అంటే 2, 1 + 1 అంటే 2. A(2)లో మనకి 30 అనేది ప్లేస్ అవుతుంది. అంటే రేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, 1 దగ్గర రేర్ 2 దగ్గరికి చేంజ్ అవుతుంది. 30 అనే వాల్యూ ఇన్సర్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అనదర్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ నెక్స్ట్ ఎలిమెంట్కి కూడా జరుగుతుంది. ఈసారి 40 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 40 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి n వాల్యూ 40 తీసుకుంటుంది. ఓకే, రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్ కూడా కండిషన్ ఫాల్స్. ఓకే, చూడండి రేర్ అనేది 2 దగ్గర ఉంది, 2 + 1 3 అవుతుంది. 3 ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1, ఇది కూడా పైన చెక్ చేసిన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఇంకా 2 లైన్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఏంటి, రేర్ +1, రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే రేర్ వాల్యూ 2 + 1 అంటే 3 అవుతుంది. ఓకే, రేర్ అనేది 2 దగ్గర అరేస్ చేస్తాం, 3 దగ్గర నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు A(3)లో మనకి ఎంత 40 ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, 40 అనేది ఇన్సర్ట్ చేసాం. అబ్జర్వ్ చేశారా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ రేరు కూడా సేమ్ రొటేషన్లో ఉన్నాయి.
సేమ్ రొటేషన్లో స్టార్టింగ్ సెల్ దగ్గర ఫ్రంట్ ఉంది, ఎండింగ్ సెల్ దగ్గర రేర్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఈసారి 50ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈసారి ఇన్సర్ట్ చేసే వాల్యూ 50. అబ్జర్వ్ చేయండి. 50 ఇన్సర్ట్ చేయాలనుకున్న వాల్యూ 50. కాబట్టి రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కండిషన్ ట్రూ. ఫ్రంట్ ఈక్వల్ టు 0 అంతే కదా. సైజ్ -1 అంటే ఎంత, సైజ్ వాల్యూ 4 అనుకున్నాం కదా. 4 - 1 అంటే 3. రేర్ వాల్యూ కూడా 3 కదా, కాబట్టి కండిషన్ ట్రూ. ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ వాల్యూ 0 కదా, కాబట్టి ఇది కూడా ట్రూ. టోటల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఓకే, 2 కండిషన్స్ ట్రూ అయితే లాజికల్ అండ్ ఉపయోగించాం కదా, అండ్ ప్రకారం టోటల్ కండిషన్ ట్రూ అయినట్టు. కాబట్టి సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్ అని డిస్ప్లే అవుతుంది మెసేజ్. అంటే మనం ఎలిమెంట్స్ని ఏమీ ఇన్సర్ట్ చేయలేం. ఫుల్ అయిపోయిన దాంట్లో ఎలిమెంట్స్ని పంపించగలమా, పంపించలేం. కాబట్టి ఇన్సర్ట్ చేయలేం. కాబట్టి సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసు రన్ అయింది కదా. ఓకే, ఫస్ట్ కేసు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అయింది. ఇంకా రిమైనింగ్ కేసెస్కి ఎల్స్ పార్ట్స్కి వెళ్ళదు. ఓకే, మెథడ్ క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ కేసెస్ కూడా అబ్జర్వ్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఓకే, ఇన్ కేసు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి చేస్తాం కదా. ఓకే, ఒక వాల్యూ రిమూవ్ చేద్దాం. ఓకే, ఒక వాల్యూ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి క్యూ రూల్ ప్రకారం ఏంటి, మీరు క్యూ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేశారు కదా. ఫ్రంట్ లొకేషన్లో ఉన్న వాల్యూ అనేది అరేస్ డిలీట్ చేసేసి ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంతే కదా, అంటే ఫ్రంట్ అనేది 1 దగ్గరికి వెళ్తుంది, మూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక సెల్ ఎంటీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ఒక వాల్యూ రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈసారి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న వాల్యూ 60. ఓకే, రేర్ ఈక్వల్ టు ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ కేసెస్ అన్నీ చెక్ చేసుకుంటుంది కదా. ఓకే, కాబట్టి చూడండి, అబ్జర్వ్ చేయండి. రేర్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే రేర్ వాల్యూ ఎంత, సైజ్ -1 కదా. 4 - 1 అంటే 3, కండిషన్ ట్రూ. ఫ్రంట్ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్ కాదు కదా. రేర్ వాల్యూ 3, ఫ్రంట్ వాల్యూ 1, కండిషన్ రేర్ 3 + 1 అన్న 4 అసలు లేనే లేదు కదా మనకి సెల్ నెంబర్. కాబట్టి 4 ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్ అయింది. ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్లో ఉంది, ఇంకా ట్రూలోకి రాలా, కాబట్టి ఇది కూడా ఫాల్సే. టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ కేసు అబ్జర్వ్ చేయండి. ఎల్స్ పార్ట్కి వచ్చి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇఫ్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1, రేర్ వాల్యూ 3, సైజ్ -1 అంటే 3, కండిషన్ ట్రూ కదా. ఫ్రంట్ గ్రేటర్ దాన్ 0, ఫ్రంట్ అనేది 0 కన్నా ఎక్కువే కదా, కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, రేర్ ఈక్వల్ టు -1 చేసుకుంటుంది. అంటే రేర్ వాల్యూ 3 దగ్గర ఉంది కదా, 3 దగ్గర ఎరేజ్ అయిపోతుందేమో. ఇప్పుడు రేర్లో ఎంత ఉంటుంది, రేర్ ఈక్వల్ టు -1 ఉంది. అబ్జర్వ్ చేయండి, రేర్లో -1 ఉంది, ఫ్లాగ్ ట్రూ. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ ట్రూ అయిపోయింది కదా. ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ ఫస్ట్ ఫాల్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ట్రూ అయిపోయింది, ట్రూలో ఉంది. రేర్ వాల్యూ ఎంత, -1, రేర్ ఈక్వల్ టు -1 అయింది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ రన్ అయ్యాక అదే ఈ ఎల్స్ పార్ట్లో అంతా ఒకటే కదా, కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కరస్పాండింగ్ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ కూడా ఎగ్జిక్యూషన్ అవుతాయి.
ఓకే, రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1. ఇప్పుడు రేర్ వాల్యూ ఎంత? -1 ప్లస్ 1 అంటే 0. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రేర్ అనేది -1 దగ్గర నుంచి 0కి వచ్చేస్తుంది, అంటే రేర్ వాల్యూ 0. ఏ ఆఫ్ 0 దగ్గర న్యూ ఎలిమెంట్ ఏంటి? 60 అనేది ప్లేస్ అవుతుంది, ఇన్సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇప్పుడు ఫ్రంట్ అనేది ఫస్ట్ రొటేషన్లో ఉంది, రేర్ అనేది సెకండ్ రొటేషన్లో ఉంది. ఓకే, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యులర్గానే కదా 0 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 0కే వచ్చింది. మళ్ళీ 0 నుంచి మళ్ళీ మనకి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఓకే, మనకి ఏమిటి? సర్క్యులర్గా ట్రావెల్ చేస్తుందని చెప్పుకుంటాం, సర్క్యులర్ క్యూ. అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ అనేది ఫస్ట్ రొటేషన్లో ఉంది, రేర్ అనేది సెకండ్ రొటేషన్లో ఉంది. డిఫరెంట్ రొటేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఫ్లాగ్ వాల్యూ ట్రూ అవ్వాలి అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్. ఇప్పుడు ఫ్లాగ్ వాల్యూ చూస్తే ట్రూలోనే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 కేసెస్ కూడా రన్ అయినాయి. మనకి లాస్ట్ ఎల్ స్పాట్ అంతా ఇఫ్ బ్లాక్ రన్ అయింది, రిమైనింగ్ 2 లైన్స్ క్యాజువల్గా రన్ అయ్యేవే. ఇఫ్ బ్లాక్ లాస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కదా. ఇక్కడ ఫస్ట్ది కూడా మనం చూసాం. ఓకే, మిడిల్లోది ఎప్పుడు రన్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మిడిల్లోది రన్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈసారి ఈ 2 కేసెస్ అర్థమైనాయి కదా. ఓకే, మళ్ళీ ఈసారి 70ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈసారి 70ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న వాల్యూ 70. మళ్ళీ మెథడ్ కాల్ చేసినప్పుడు ఈసారి 17 ఎన్ వాల్యూ 17 రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి రేర్ ఈక్వల్ టు సైజ్. యాక్చువల్గా అయితే మనకి ఇన్సర్ట్ చేయలేమని డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది, కానీ కేసెస్ ప్రకారం ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు రేర్ అనేది ఫస్ట్ రొటేషన్లో ఉంది, ఫ్రంట్ సెకండ్ రొటేషన్లో ఉంది. మనకి అంటే సెకండ్ రొటేషన్లో ఉంది అంటే డిఫరెంట్ రొటేషన్స్లో ఉన్నాయంటే ఫ్లాగ్ వాల్యూ ట్రూలో ఉంది. ఓకే, ఇప్పుడు కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, ఫాల్స్. రేర్ వాల్యూ 0లో ఉంది, సైజ్ -1 అంటే 3, కండిషన్ ఫాల్స్. ఫ్రంట్ వాల్యూ 0 కాదు, కండిషన్ ఫాల్స్. టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్. రేర్ వాల్యూ 0 + 1 అంటే 1, ఫ్రంట్ వాల్యూ 1, కండిషన్ ట్రూయే కదా, ఈక్వల్లే కదా. ఫ్లాగ్ వాల్యూ ట్రూయే కదా మనకుంది. అబ్జర్వ్ చేయండి, సైన్ రాసుకున్నాం ట్రూ అని ఇందాక. ఓకే, చేంజ్ అయినప్పుడు నోట్ చేసుకున్నాం కదా. ఫ్లాగ్ వాల్యూ ట్రూ కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ. 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ అయింది. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? అవుట్పుట్ లైన్ సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే అయ్యి రిటర్న్ అయిపోతుంది. ఓకే, మెథడ్ ఎక్కడి నుంచి కాల్ అయిందో అక్కడికి రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ కేసు కూడా ఎలా రన్ అవుతుంది. డయాగ్రామ్స్ ప్రతి కండిషన్కి మనకి రిలేటెడ్ డయాగ్రామ్ అనేది వస్తుంది కదా. అది మీరు కండిషన్ రాసుకొని ఇన్సర్ట్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకొని కండిషన్ రాసుకొని డయాగ్రామ్ అనేది నోట్ చేసుకోండి. ఓకే, అప్పుడు మనకి జరిగే ప్రాసెస్ ఏంటి అనేది నోట్ చేయండి. ఓకే, ప్రతిదానికి కూడా డయాగ్రామ్ ఉంది. మీరు ప్రతిదానికి డయాగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ప్లేసెస్ రేరు ఫ్రంట్ పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి. వాటిని బేస్ చేసుకొని కండిషన్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి. ఓకే, ట్రూ అవుతున్నాయి కాబట్టి డిఫరెంట్ కండిషన్స్ అప్పుడు కేసెస్ అప్పుడు ఈ బ్లాక్స్ రన్ అవుతాయి, ఎగ్జిక్యూషన్ అవుతాయి. మీరు డయాగ్రామ్స్ అన్నీ నీట్గా డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది మనం చూసాం డయాగ్రామెటికల్గా. ఫుల్ సర్క్యులర్ క్యూ సేమ్ రొటేషన్లో ఉన్నప్పుడు ఫుల్ అయినప్పుడు ఇది చూపిస్తుంది. డిఫరెంట్ రొటేషన్స్లో ఉన్నప్పుడు ఫుల్ అయినప్పుడు సెకండ్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, మనం
మామూలుగా రేర్ ఈక్వల్ టు సైజ్ S1 సేమ్ రొటేషన్లో మనకి ఏంటి ఉండి మనకి సెల్ ఖాళీగా ఎంటీగా ఉన్నప్పుడు మనకి రేర్ అనేది రీస్టార్ట్ అవడం అంటే సెకండ్ రొటేషన్లోకి రావడానికి నెక్స్ట్ రొటేషన్ న్యూ రొటేషన్కి రావడానికి కోసం ఈ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, క్యాజువల్గా మనం ఇన్సర్ట్ చేయడానికి 2 లైన్స్ ఉపయోగించుకుంటాం. ఓకే, 3 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. నీట్గా డయాగ్రామ్స్ అన్నీ డ్రా చేయండి. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. డిలీట్ మెథడ్లో మనం ఎలా కేసెస్ రన్ అవుతాయో చూద్దాం. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ అనేది 0 దగ్గర ఉంది, రేర్ -1 దగ్గర ఉంది. ఫ్లాగ్ అనేది ఫాల్స్ తీసుకున్నాం, S=4 అంటే స్టార్టింగ్ రేర్ మనకి సర్క్యులర్ క్యూ స్టార్టింగ్ పొజిషన్లో ఉంది ఇప్పుడు. ఓకే, ఎలిమెంట్స్ ఏమీ ఎంటర్ చేయకముందు రేర్ -1 ఫ్రంట్ 0. ఓకే, మనకి ఇనిషియల్గా అసైన్ అయిన వాల్యూస్ ఇవి. ఇలా ఉన్నప్పుడు మనం ఎటువంటి వాల్యూస్ ఇన్సర్ట్ చేయనప్పుడు మనం రిమూవ్ చేయడానికి డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఎలా ఏ కేసు రన్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ డిలీట్ మెథడ్లో అబ్జర్వ్ చేయండి. ఇఫ్ రేర్ ఈక్వల్ టు -1, రేర్ -1 కదా, కాబట్టి కండిషన్ -1 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ వాల్యూ 0 కదా, కండిషన్ ట్రూ. 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఏముంది అవుట్పుట్ లైన్, సారీ సర్క్యులర్ క్యూ ఈజ్ ఎంటీ. అంతే కదా, మనకి సర్క్యులర్ క్యూ అనేది ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటీగానే ఉంది. అదే మెసేజ్ డిస్ప్లే అయింది. ఓకే, ఫస్ట్ ఇఫ్ బ్లాక్ రన్ ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ అయింది. ఇంకా ఎల్స్ పార్ట్స్కి వెళ్ళదు, డిలీట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనదర్ కేస్ చూద్దాం. ఓకే, ఎనదర్ కేసులో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎనదర్ కేసెస్ మనం చూడాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఆల్రెడీ ఇన్సర్ట్ మెథడ్ చూసాం కదా. ఫస్ట్ రేర్ +1, ఫస్ట్ రెండు కూడా సేమ్ రొటేషన్లో ఉన్నాయి కాబట్టి ఓకే, మనకి రేర్ +1 చేసి ఏ ఆఫ్ రేర్లో వాల్యూని ఎంటర్ చేయాలి. రేర్ ఈక్వల్ టు రేర్ +1 అంటే -1 + 1 0 అంటే రేర్ వాల్యూ -1 దగ్గర అంటే వాల్యూస్ 10 మనం ఫస్ట్ వాల్యూ 10 ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. రేర్ వాల్యూ -1 + 1 అంటే 0 దగ్గర రేర్ వస్తుంది. 10 ఏ ఆఫ్ 0 అంటే ఏ ఆఫ్ రేర్ అంటే 0 కదా, ఈ 0th సెల్ దగ్గర 10 అనేది ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అనదర్ వాల్యూ 20 ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి రేర్ ఈక్వల్ టు రేర్ +1 అంటే రేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రేర్ అనేది 1 దగ్గరకి మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 20 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఒక వాల్యూ 2 వాల్యూస్ ఎంటర్ చేసాం కాబట్టి మనం ఏం చేద్దాం, రిమూవ్ చేద్దాం. ఓకే, మనకి వాల్యూస్ 2 వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ డిలీట్ మెథడ్ మళ్ళీ కాల్ చేసాం అనుకుందాం. అప్పుడు మళ్ళీ మనకి ప్రజెంట్ ఉన్న రేర్ ఫ్రంట్ రెండు కూడా సేమ్ రొటేషన్లో ఉన్నాయి, ఫ్లాగ్ ఏమో ఫాల్స్లో ఉంది. ఇప్పుడు డిలీట్ మెథడ్ చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, రేర్ ఈక్వల్ టు -1 ఫాల్స్, కండిషన్ ఫాల్స్. ఫ్రంట్ ఈక్వల్ టు 0 ట్రూ అయినా సరే టోటల్ కండిషన్ ఫాల్స్ అయింది కదా, రెండు ట్రూ అయితేనే ట్రూ అయినట్టు. ఓకే, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఉన్న కండిషన్ ఏంటి, రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్. రేర్ +1 అంటే ఎంత, రేర్ అంటే 1 + 1 అంటే 2, ఫ్రంట్ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్. ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్, కండిషన్
మనకి ట్రూ. కానీ 2 కండిషన్స్ ఒకటేమో ఫాల్స్ అయింది, ఒకటేమో ట్రూ అయింది. కాబట్టి మనకి టోటల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, 2 కండిషన్స్ అబ్జర్వ్ చేయండి. 2 ట్రూ అయితేనే ట్రూ అవుతుంది కదా, కాబట్టి ఇది కూడా ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఓకే, ఎల్స్ పార్ట్లో ఫ్రంట్ ఈక్వల్ టు సైజా కాదు కదా, కాబట్టి కండిషన్ ఫాల్స్. ఫ్రంట్ వాల్యూ 0, సైజ్ వాల్యూ 4, కండిషన్ ఫాల్స్. రేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రేర్ వాల్యూ ఎంత 1 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ట్రూ. ఒకటి కండిషన్ ఫాల్స్ అయింది, ఫ్రంట్ వాల్యూ 0, సైజ్ వాల్యూ 4 కదా, కండిషన్ ఫాల్స్. ఒకటేమో ట్రూ అయింది, అయినా సరే టోటల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్స్ బ్లాక్లోనే నెక్స్ట్ రిమైనింగ్ 3 లైన్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. అంటే మామూలుగా డిలీట్ క్యూని ఎలా అయితే క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తామో ఇక్కడ కూడా సర్క్యులర్ క్యూలో కూడా సేమ్ రొటేషన్లో ఉన్నప్పుడు సేమ్ అలాగే చేస్తాం. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0, ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 10. డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని 10ని డిస్ప్లే చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ని మూవ్ చేస్తాం. ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 అంటే డిలీట్ చేసేసి ఫ్రంట్ని ఫ్రంట్ ప్లస్ 1 అంటే ఫ్రంట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు రెండు సేమ్ పొజిషన్లో ఉన్నాయి, 1 దగ్గరే ఉన్నాయి, రేరు ఫ్రంట్ కూడా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి మనం ఏం చేద్దాం, డిలీట్ మెథడ్ కాల్ చేద్దాం. అంటే డిలీట్ ఆపరేషనే పెర్ఫామ్ చేద్దాం. ఈసారి మళ్ళీ డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ రేర్ ఈక్వల్ టు -1 కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్, టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ చూడండి, రేర్ ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 1 రేర్ అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2, ఫ్రంట్ ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్. ఫ్లాగ్ అనేది ఫాల్స్లోనే ఉంది, ఇది ట్రూ అయింది, కానీ ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఎల్స్ పార్ట్కి వస్తుంది, మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఫ్రంట్ వాల్యూ ఎంత, ఫ్రంట్ వాల్యూ 1, సైజ్ ఏమో 4, ఈక్వల్ టు సైజ్ కాదు కదా, కండిషన్ ఫాల్స్. రేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. రేర్ వాల్యూ 0 కన్నా పెద్దదే కాబట్టి మనకి కండిషన్ ట్రూ. రెండు ట్రూ కాదు కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. మళ్ళీ మామూలుగానే డిలీట్ చేస్తాం. ఇవి 3 లైన్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఏ ఆఫ్ ఫ్రంట్లో ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 1, ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 20 అంటే డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని 20 డిస్ప్లే అవుతుంది, ఫ్రంట్ మూవ్ అవుతుంది. అంటే డిలీట్ చేసేసి ఎలిమెంట్ని ఫ్రంట్ అనేది 2 దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఈసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు రేర్ వాల్యూ 1 దగ్గర ఉంది, ఫ్రంట్ అంటే 2 దగ్గర ఉంది, మనకి ఎలిమెంట్స్ ఏమీ లేవు, క్యూ ఎంటీ, సర్క్యులర్ క్యూ ఎంటీగా ఉందని తెలుస్తుంది, కానీ డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏ కేసు రన్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, చెక్ చేసుకుందాం. చూడండి, డిలీట్ మెథడ్లో ఫస్ట్ రేర్ వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్. ఫ్రంట్ వాల్యూ 2 ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్, టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, ఎల్స్ పార్ట్కి వస్తుంది. మళ్ళీ కండిషన్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. రేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ 2, రేర్ అంటే 1 ప్లస్ 1 అంటే 2, కండిషన్ ట్రూ. రెండు ఈక్వల్ అయినాయి కదా. ఫ్లాగ్ ఈక్వల్ టు కూడా ఫాల్సే. చూడండి, అబ్జర్వ్ చేయండి, సైన్ రాసాం కదా, కాబట్టి కండిషన్ ఇది కూడా ట్రూ. టోటల్ కండిషన్ 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. మనకి ట్రూ అయ్యి ఇఫ్ బ్లాక్లో ఏం రాసుకున్నాం, అవుట్పుట్ లైన్ ఏంటి, క్యూ ఈజ్ ఎంటీ అనే మెసేజ్ డిస్ప్లే చేసాం. అంటే క్యూ అనేది ఎంటీగా ఉందని మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటీ అని మెసేజ్ డిస్ప్లే చేసి మనకి మెథడ్ ఎక్కడి నుంచి అయితే కాల్ అయిందో అక్కడికి రిటర్న్ అయిపోతుంది, మెథడ్ క్లోజ్ అయ్యి. ఓకే, ఫస్ట్ కండిషన్ చూసాం, సెకండ్ కండిషన్ కూడా ఎలా ఏ కేసు
మనకి ఏ సిచ్యువేషన్లో వర్క్ అవుతుందో చూసాం. నెక్స్ట్ ఇఫ్ కేసు రన్ అవ్వాలి అంటే మనము ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 30 ఎంటర్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మనకి ఏమవుతుంది, రేరు ఈక్వల్ టు రేర్+1 అయ్యి వాల్యూ ఎంటర్ చేసుకుంటుంది. కాబట్టి రేరు 1 దగ్గర నుంచి 2కి మూవ్ అవుతుంది. రేర్+1 అంటే 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు 30 అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఎనదర్ ఎలిమెంట్ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు రేర్ వాల్యూ ఎంత అవుతుంది, రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 2 దగ్గర రేర్ వాల్యూ ఎరేజ్ అవుతుంది. రేర్ వాల్యూ ఎక్కడికి వస్తుంది, 3 అవుతుంది. ఈసారి 40 ఎలిమెంట్ ఎంటర్ చేసాము అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఇన్సర్ట్ ఎలిమెంట్స్ అనేవి చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు, రిమూవ్ పెర్ఫామ్ చేయొచ్చు. అంటే డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ రేర్ ఈక్వల్ టు -1 కాదు కదా, ఫాల్స్. ఓకే, ఒకటి ఫాల్స్ అయినా 2 కండిషన్స్ ఫాల్స్ లో ఒకటి ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టే, కాబట్టి డైరెక్ట్గా నేను పెట్టేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ రేర్+1 ఈక్వల్ టు ఫ్రంటా కాదు కదా, రేర్+1 అంటే 4, ఫ్రంట్ అంటే 2, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్, ఫ్రంట్ వాల్యూ ఎంత 2, సైజ్ వాల్యూ 4, కండిషన్ ఫాల్స్. ఓకే, ఇది కూడా రన్ అవ్వలేదు. కాబట్టి మామూలు క్యూలో ఎలా అయితే రిమూవ్ చేసుకుంటామో సేమ్ అలాగే రిమూవ్ చేయాలి. అంటే ఫ్రంట్లో ఎంత ఉంది, F2లో 30 డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఆ 30ని డిస్ప్లే చేసుకుంటాం. ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్+1 అంటే ఫ్రంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎలిమెంట్ని రిమూవ్ చేసేసుకొని ఫ్రంట్ అనేది పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫ్రంట్ అనేది 3 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిమూవ్ అంటే డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, డిలీట్ మెథడ్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రేర్ ఈక్వల్ టు ఫ్రంట్ ఈక్వల్ టు 3 దగ్గర ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రేర్ ఈక్వల్ టు -1 కాదు, ఫాల్స్, టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ అంటే 2 కండిషన్స్ ట్రూ అయితేనే కదా, అందులో ఏది ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టు. కాబట్టి ఒకటి ఫాల్స్ అవ్వగానే ఇంకా రిమైనింగ్ చెక్ చేయకుండా డైరెక్ట్గా కండిషన్ ఫాల్స్ అని పెట్టేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, రేర్+1 ఈక్వల్ టు ఫ్రంట్. రేర్+1 అంటే 4, 3 కదా, 3+1 అంటే 4, ఫ్రంట్ వాల్యూ 3, కండిషన్ ఫాల్స్. ఓకే, టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్. ఫ్రంట్ ఈక్వల్ టు సైజా కాదు, ఫ్రంట్ వాల్యూ 3, సైజ్ వాల్యూ 4, కాబట్టి ఇది కూడా కండిషన్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మామూలుగానే రిమూవ్ చేయాలి ఈ 3 స్టెప్స్. ఏ ఆఫ్ ఫ్రంట్ అయితే అంటే ఎంత, 3. ఏ3లో ఎంత ఉంది, 40. డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని డిస్ప్లే అయ్యి 40 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఫ్రంట్ అనే ఇక్కడ రిమూవ్ చేసేసి ఎలిమెంట్ని ఫ్రంట్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇంక్రీజ్ అయితే ఫ్రంట్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రేర్ వాల్యూ 3 దగ్గరే ఉంది, ఫ్రంట్ వాల్యూ 4 అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, డిలీట్ పెర్ఫామ్ చేద్దాం. ఓకే, డిలీట్ పెర్ఫామ్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ కేసు వర్క్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ డిలీట్ ఆపరేషనే పెర్ఫామ్ చేస్తే అబ్జర్వ్ చేయండి, రేర్ ఈక్వల్ టు -1 కాదు కదా, కాబట్టి ఇది ఫాల్స్. రేర్+1 అంటే 3+1 4, ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ 4, కండిషన్ ట్రూ. ఫ్లాగ్ కూడా ఫాల్స్లో ఉంది, టోటల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఓకే, క్యూ ఈజ్ ఎంప్టీ అని డిస్ప్లే అవుతుంది.
ఓకే, మనకు కరెక్ట్గానే డిస్ప్లే అయింది కదా, క్యూ అనేది ఎంటీగానే ఉంది, క్యూ ఈజ్ ఎంటీ అనే డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ ఈసారి మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఒక వాల్యూని. అంటే నెక్స్ట్ కేసు రన్ అవ్వాలి అంటే ఒక వాల్యూని, ఇప్పుడున్న డయాగ్రామ్లో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తే మనం నెక్స్ట్ కేసు రన్ అవుతుంది. ఓకే, మనం అందుకోసం ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి రేర్ ఈక్వల్ టు సైజ్ -1. ఓకే, ఇన్సర్ట్ మెథడ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ మీరు రన్నింగ్ నోట్స్లో అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇన్సర్ట్ మెథడ్లో రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కేసు ఉందా? ఓకే, రేర్ ఈక్వల్ టు సైజ్ -1 ఫ్రంట్ గ్రేటర్ దాన్ 0 ఉంది కదా. రేర్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే కనుక మనం ఏం చేయాలి, రీస్టార్ట్ చేసుకోవాలి. ఓకే, రేర్ ఈక్వల్ టు, ఇక్కడ రేర్ అనేది మనకి లాజికల్గా డయాగ్రమెటికల్గా చూసేయండి. డయాగ్రమెటికల్గా చూస్తే అర్థమవుతుంది కదా, రేర్ అనేది ఎండింగ్ పొజిషన్కి వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేయాలి, రేర్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసి మనకి ఫ్రంట్ అనేది ఫస్ట్ రొటేషన్లోనే ఉంది కదా, కాబట్టి సెకండ్ రొటేషన్లోకి రేర్ స్టార్ట్ అవుతుంది 0th సెల్ నుంచి. కాబట్టి ఫ్లాగ్ అనేది ట్రూ చేయాలి. అంటే మనకి రేర్ ఈక్వల్ టు -1 చేసి, ఓకే, ఇక్కడ రేర్ ఈక్వల్ టు -1, ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ చేసిన తర్వాత మనకి వాల్యూ ఎంటర్ చేయాలి. అంటే వాల్యూ ఎంటర్ చేయడానికి లైన్స్ ఏంటి, రేర్ ఈక్వల్ టు రేర్ +1, -1 +1 అంటే 0. రేర్ వాల్యూ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, -1 దగ్గర అరైజ్ అయిపోయి రేర్ అనేది 0 దగ్గరకు వస్తుంది. ఇక్కడ మనం 50 ఎలిమెంట్ని ఎంటర్ చేస్తున్నాం. ఓకే, ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేసాం. ఓకే, మనకి ఇన్సర్ట్ మెథడ్లో ఏ కేసు రన్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ మనకి రొటేషన్లోకి వచ్చింది రేరు, ఫస్ట్ రొటేషన్లోనే ఫ్రంట్ అనేది ఉంది. ఓకే, ఇటువంటి కేసులో మళ్ళీ మనం రిమూవ్ చేయాలనుకుంటే, ఓకే, మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనకి చూడండి, డిలీట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ కేసు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ రేర్ ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్ కండిషన్ కూడా ఫాల్సే కాబట్టి మనకి టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్, అంటే ఫ్రంట్ వాల్యూ 4, సైజ్ వాల్యూ 4 కండిషన్ ట్రూ. రేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయింది కదా, కాబట్టి కండిషన్ ట్రూ. 2 కండిషన్స్, ఫ్రంట్ ఈక్వల్ టు సైజ్ కండిషన్ ట్రూ అయింది, రేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది, కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనకి ఈ 2 లైన్స్ ఇఫ్కి కరస్పాండింగ్ ఇఫ్ బ్లాక్లో రాసినవి ఏంటి, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఫ్రంట్ 4 దగ్గర అరైజ్ అయిపోయి ఫ్రంట్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, ఫ్రంట్ వాల్యూ 0 దగ్గరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇప్పుడు ఫ్రంట్ కూడా సెకండ్ రొటేషన్లోకి వచ్చింది కాబట్టి మనకి రేరు ఫ్రంట్ కూడా సేమ్ రొటేషన్ కాబట్టి ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ చేసేయాలి. ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇంకా ఎల్స్ బ్లాక్లో ఏమున్నాయి, రిమైనింగ్ కేసెస్ అబ్జర్వ్ చేయండి. రిమూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0, x ఈక్వల్ టు ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే ఏ ఆఫ్ 0 అంటే ఎంత, 50 డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని 50 డిస్ప్లే అవుతుంది. చేసిన తర్వాత ఫ్రంట్ మూవ్ అవుతుంది. అంటే 15 రిమూవ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ అనేది మూవ్ అవుతుంది, 1 దగ్గరికి మూవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి అన్ని కేసెస్ చూసాం కదా, ఈ విధంగా డిలీట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేసుకుంటుంది. ప్రతి కేసుకి డయాగ్రామ్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, డిలీట్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టి డయాగ్రామ్ అనేది డ్రా ఓకే, ఇక్కడ ఇఫ్ కేసు రాసుకొని కండిషన్ రాసుకొని డయాగ్రామ్ అనేది
నోట్ చేసుకోండి. ఓకే, డయాగ్రామ్ బట్టి మీకు కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఓకే, డయాగ్రామ్ బట్టే కండిషన్ అనేది వస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎంటీగా ఉన్న సర్క్యులర్ క్యూ తీసుకున్నాం. ఓకే, డిలీట్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది కదా. డిస్ప్లే మెథడ్ అబ్జర్వ్ చేయండి. డిస్ప్లే మెథడ్లో రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అయి ఉండి ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం డిస్ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడు ఓకే మనకి ఏ కేసు రన్ అవుతుంది. ఓకే, ఇఫ్ బ్లాక్స్ చాలా రాసాం కదా, ఇఫ్ ఎల్స్లో రాసాం. మనకి ఏది వర్క్ అవుతుంది అనేది, ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, డిస్ప్లే ఇప్పుడు ఉన్న డయాగ్రామ్ ప్రకారం డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి చూడండి, రేర్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ. -1 కదా రేర్. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లో ఏముంది, సర్క్యులర్ క్యూ ఈజ్ ఎంటీ, నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే అని డిస్ప్లే అవుతుంది. ఓకే, మెసేజ్ డిస్ప్లే చేసి మెథడ్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అయిపోతుంది. ఓకే, మెథడ్ ఎండ్ అయ్యి రిటర్న్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఫస్ట్ కేస్ అనేది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనదర్ కేసెస్ చూడాలి అంటే కంపల్సరీ మనకి ఏముండాలి, సమ్ వాల్యూస్ అనేది ఉండాలి. కాబట్టి వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఎలా ఇన్సర్ట్ అవుతాయి అనేది మనకు తెలిసిందే కాబట్టి డైరెక్ట్గా చేసేద్దాం. చూడండి, ఫస్ట్ ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం 10 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అప్పుడు రేర్ +1 అవుతుంది కదా. -1 + 1 అంటే 0. రేర్ వాల్యూ 0 దగ్గరికి వస్తుంది. ఇంకా -1 దగ్గర రేర్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ రేర్లో ఏ ఆఫ్ 0లో 10 అనేది అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ 20ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే రేర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే రేర్ అనేది 0 ప్లేస్లో ఉంది కదా. ఇప్పుడు రేర్ +1 అంటే 1 దగ్గరకు వస్తుంది. రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకొని ఓకే ఇప్పుడు 20 అనేది ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం, డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నప్పుడు డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు డిస్ప్లే మెథడ్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రేర్ ఈక్వల్ టు -1 1 ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్ అయింది. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది. కానీ టోటల్ కండిషన్ ఫాల్స్ అయింది కదా. ఇంకా ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్ స్పాట్కి వస్తుంది. రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్. రేర్ +1 అంటే 1 + 1 2. ఫ్రంట్ వాల్యూ 0 కండిషన్ ఫాల్స్. ఫ్లాగ్ వాల్యూ ఫాల్సే కదా కాబట్టి కండిషన్ ట్రూ. ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, ఈ కేసు కాదు. ఇప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ కండిషన్ ట్రూ అంతే కదా. ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ అయినప్పుడు మనకి 2 కేసెస్ పైన ఉన్న 2 కేసెస్ కాకపోతే ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ అయితే అంటే 2 సేమ్ రొటేషన్లో ఉన్నప్పుడు డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఈ కేసు రన్ అవుతుంది. ఓకే, ఐ ఈక్వల్ టు ఫ్రంట్ వాల్యూ ఎంత 0. రేర్ ఈక్వల్ టు ఐ <= రేర్ వాల్యూ ఎంత 1. అంటే 0 <= 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ వాల్యూ 0 కదా. ఓకే, ఐ వాల్యూ 0 <= 1 అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత ఇప్పుడు 10 అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, 10 డిస్ప్లే చేసిన తర్వాత సమ్ స్పేస్ ఇస్తుంది, ట్యాబ్ స్పేస్ కాబట్టి /t అనేది డబుల్ కొటేషన్స్లో పెట్టాం. ఓకే, ప్రింట్ అని ఇచ్చాం కాబట్టి సేమ్ లైన్లో వెయిట్ చేస్తుంది. సమ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ సేమ్ లైన్లో కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ I++ అంటే ఐ వాల్యూ ఈసారి ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, ఐ వాల్యూ ఈసారి
1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది? 1 లొకేషన్ సెల్ దగ్గర చూడండి 20 ఉంది. అంటే 20 అనేది డిస్ప్లే అయ్యి మళ్ళీ సమ్ ట్యాబ్ స్పేస్ ప్రింట్ అవుతుంది. కర్సర్ అదే లైన్లో వెయిట్ చేస్తుంది. ఈసారి ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ ప్రీవియస్ 1 కదా, ఇప్పుడు 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్ అయింది. ఇంకా మనకు ఫర్ లూప్ క్లోజ్ అయిపోయి ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్ళదు. ఇఫ్ రన్ అయింది కదా, ఇఫ్ కరస్పాండింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అయినాయి కాబట్టి ఎల్స్ పార్ట్కి వెళ్ళదు. డిస్ప్లే మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా సేమ్ రొటేషన్లో ఉన్నప్పుడు మనకి డిస్ప్లే అవుతాయి వాల్యూస్. ఓకే, ఫస్ట్ కేసు చూసాం. ఓకే, ఫస్ట్ కేసు మనం చూసాం. ఇఫ్ ఫాల్స్ ఫ్లాగ్ అనేది ఫాల్స్ అయినప్పుడు 2 కేసెస్, ఇంకా రిమైనింగ్ 2 కేసెస్ చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే మెథడ్లో మనకి సెకండ్ కేసు రన్ అవ్వాలి అంటే మనకి ఇప్పుడు మళ్ళీ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. అంటే మనం 10ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఫ్రంట్ సైడ్ నుంచే కదా ఫ్రంట్ ఎండ్ నుంచి రిమూవ్ చేస్తాం కాబట్టి 10 రిమూవ్ చేసి ఫ్రంట్ అనేది మూవ్ అవుతుంది. ఫ్రంట్ ప్లస్ 1 ఫ్రంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి 1 దగ్గరికి ఫ్రంట్ అనేది కూడా వస్తుంది. ఓకే, రేరు 1 దగ్గరే ఉంది, ఫ్రంట్ 1 దగ్గరే ఉంది. అబ్జర్వ్ చేయండి, రేరు ఫ్రంట్ పొజిషన్స్ ఇప్పుడు సేమ్. మళ్ళీ మనం రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం కాల్ చేసి డిస్ప్లే అన్న ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ ఈ కేసే రన్ అవుతుంది. ఓకే, సింగిల్ వాల్యూ రన్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం డిస్ప్లే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఈసారి రిమూవ్ చేసినప్పుడు అంటే డిస్ప్లే అవసరం లేదంటే సేమ్ కేసే కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోని అవసరం లేదు. మీరు రన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎనదర్ కేసు చెప్పుకోవడానికి కదా ఇప్పుడు మనం చూస్తున్నాం. మళ్ళీ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రిమూవ్ చేసినప్పుడు 20 రిమూవ్ చేసి ఫ్రంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి ఫ్రంట్ వాల్యూ 2 దగ్గరికి వెళ్తుంది. 20 రిమూవ్ చేసేస్తుంది, ఫ్రంట్ అనేది 1 దగ్గర ఎరేజ్ అవుతుంది. ఫ్రంట్ పొజిషన్ చేంజ్ చేసుకుంది 2 దగ్గరికి. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడు డిస్ప్లే చేయడానికి ట్రై చేద్దాం. అంటే రేర్ 1 దగ్గర ఉంది, ఫ్రంట్ అనేది 2 దగ్గర ఉంది. ఈ సిచ్యువేషన్లో మనకి ఫ్లాగ్ సేమ్ రొటేషన్లోనే ఉన్నాయి. డిలీట్ చేయగా ఫ్రంట్ అనేది రేర్ కన్నా ముందుకు వెళ్ళింది. ఓకే, అంటే రేర్ వాల్యూ కన్నా 1 అయితే ఫ్రంట్ వాల్యూ 2 అయింది కదా. ఇప్పుడు ఈ కేసులో డిస్ప్లే మెథడ్ చూడండి, రేర్ ఈక్వల్ టు -1 ఈక్వల్ టు -1 కండిషన్ ఫాల్స్. ఓకే, ఈ టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టే. రేర్ +1 ఈక్వల్ టు ఫ్రంట్. రేర్ +1 అంటే 1 + 1 అంటే 2. ఫ్రంట్ వాల్యూ కూడా 2 కండిషన్ ట్రూ. ఓకే, ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అంతే కదా, ఫ్లాగ్ వాల్యూ ఫాల్సే కదా, కండిషన్ ట్రూ. టోటల్ 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి లాజికల్ అండ్ కదా ఇక్కడ యూజ్ చేసింది. 2 కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అయినట్టు. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఏమున్నాయి స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. అవుట్పుట్ లైన్ ఏముంది, క్యూ ఈజ్ ఎంటీ, నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే అని డిస్ప్లే అవుతుంది. అంతే కదా, మన క్యూ అనేది ఎంటీగానే ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ కేసు రన్ అవుతుంది. ఓకే, క్యూ ఎంటీగా ఉండి రేర్ కన్నా ఫ్రంట్ పెద్దదైనప్పుడు ఓకే మనకి ఈ కేసు రన్ అవుతుంది. అది సేమ్ రొటేషన్లో ఉన్నప్పుడు, అంటే ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే సేమ్ రొటేషన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేసు చూసాం, నెక్స్ట్ ఇఫ్ కేసు చూసాం, నెక్స్ట్ ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అయినప్పుడు చూసాం. ఇంకా నెక్స్ట్ లాస్ట్ కేసు ఒకటి మిగిలింది. అది మనం సెకండ్ రొటేషన్లోకి రేర్ అనేది రావాలి, అది రన్ అవ్వాలి అంటే. కాబట్టి
మనం చూద్దాం. ఇప్పుడు రేర్ వాల్యూ మనం ఇన్సర్ట్ చేద్దాం. వాల్యూస్ నెక్స్ట్ ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు రేర్ +1 రేర్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత వాల్యూ ఎంటర్ అవుతుంది కదా, ఎంటర్ చేస్తాం. రేర్ వాల్యూ 1 దగ్గర ఉంది. 1 + 1 అంటే 2 దగ్గరికి వెళ్తుంది. రేర్ అనేది మనకి ఎక్కడికి వెళ్తుంది, పొజిషన్ 2 దగ్గరికి వెళ్తుంది. 2 దగ్గరికి వెళ్ళి 2లో 30 ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ 40, ఈసారి 40 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఇంక్రిమెంట్ అవుతే రేర్ వాల్యూ 3 అవుతుంది. 2 + 1 అంటే 3, అంటే రేర్ వాల్యూ 2 దగ్గర ఎరేజ్ అయిపోతుంది రేర్ నేమ్, 3 దగ్గర రేర్ అని నేమ్ వస్తుంది. ఈసారి A3లో 40 అనేది ఇన్సర్ట్ అయింది. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఈసారి 50 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే 30 ఇన్సర్ట్ చేసాం, 40 ఇన్సర్ట్ చేసాం. ఈసారి 50 కూడా ఇన్సర్ట్ చేద్దాం. సెల్స్ ఖాళీగా ఉన్నాయి కదా, అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇంకా 2 వాల్యూస్ మనం ఫిల్ చేయొచ్చు. కాబట్టి సర్క్యులర్ క్యూ కదా మనం యూస్ చేసేది. ఈసారి మళ్ళీ మనం ఫిల్ చేయడానికి ట్రై చేసినప్పుడు రేర్ అనేది సైజ్ -1 దగ్గర ఉంది. ఓకే, ఫ్రంట్ అనేది మనకి >0 అయి ఉంది. ఓకే, అంటే రేర్ +1 = సైజ్ అయింది కదా, ఫ్రంట్ >0 అయింది. అప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ >0 అయినప్పుడే మనకి 0 లొకేషన్ ఖాళీగా ఉన్నట్టు. ఫ్రంట్ == 0 అయినా మనకి 0 లొకేషను ఎంటీగా లేనట్టే. ఫ్రంట్ >0 అయితేనే రేర్ యూస్ చేసి మనం 0 లొకేషన్లో వాల్యూ ఇన్సర్ట్ చేయగలం. అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్ అనేది 2 దగ్గర ఉంది, కనీసం 1 దగ్గర ఉన్నా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. కాబట్టి 2 దగ్గర ఉంది అంటే 2 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయగలం. కాబట్టి ఫస్ట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి, >0లో ఉందా లేదా. కాబట్టి ఫ్రంట్ >0లో ఉంది కదా, కాబట్టి మనకి ప్రీవియస్ ఇన్సర్ట్ మెథడ్లో కూడా చెప్పుకున్నాం ఈ కేసు. ఓకే, మీరు ప్రోగ్రామ్ అంత దగ్గర నోట్ చేసుకున్నారు కదా, రన్నింగ్ నోట్స్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఉన్నప్పుడు ఇన్సర్ట్ మెథడ్లో మనకి ఏంటి, ఫ్రంట్ >0 అయి ఉన్న కేస్ అనేది వర్క్ అవుతుంది. రేర్ +1 = సైజ్ ఇచ్చుకోవచ్చు కండిషన్, అండ్ లాజికల్ అండ్ ఫ్రంట్ >0 ఈ 2 కేసెస్. అంటే మనకి రేర్ +1 అన్నా మనకి ఏమవుతుంది, సైజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే రేర్ అనేది ఎండింగ్ పొజిషన్కి వచ్చింది, ఫ్రంట్ అనేది 0 లొకేషన్ నుంచి మూవ్ అయిపోయింది. కాబట్టి మనం ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలం. ఈ కేసులో మనకి ఏమవుతుంది, రేర్ వాల్యూ -1 అవుతుంది, ఫ్లాగ్ వాల్యూ ట్రూ అవుతుంది. అంటే రేర్ వాల్యూ -1, ఫ్లాగ్ వాల్యూ ట్రూ. ఓకే, ఫ్లాగ్ వాల్యూ ట్రూ. సైన్ కూడా ట్రూ అని రాశాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి కదా, ఈ 2 చేంజ్ చేసుకున్న తర్వాత మనకి రేర్ వాల్యూ -1 +1 అంటే 0. అంటే రేర్ అనేది ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, -1 దగ్గర ఎరేజ్ అయిపోయి మనకి 0 దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, -1 దగ్గర ఇంక ఉండదు. ఇప్పుడు A0 లొకేషన్లో సమ్ వాల్యూ ఎంత, 50 ఎంటర్ చేయాలనుకుంటున్నాం. ఎంటర్ చేసాం. ఇప్పుడు రేర్ అనేది సెకండ్ రొటేషన్లో ఉంది, ఫ్రంట్ అనేది ఫస్ట్ రొటేషన్లో ఉంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇటువంటి సిచ్యువేషన్లో డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే ఎలా డిస్ప్లే అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఫ్లాగ్ అనేది సైడ్ని రాసాం కదా ట్రూ అని, ఇంక ఇక్కడ తీసేస్తున్నాను, ఎరేజ్ చేసేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం డిస్ప్లే మెథడ్ ద్వారా ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఇప్పుడు డిఫరెంట్ రొటేషన్స్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయాలి. అప్పుడు స్టార్టింగ్ నుంచి డిస్ప్లే మెథడ్ చెక్ చేసుకోండి, మనకి లాస్ట్ కేసు రన్ అవుతుంది.
మనకి లాస్ట్ కేసు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ కేసులో ఇప్పుడు రన్ అవుతుంది. 3 కేసెస్ మనం చెప్పేసుకున్నాం కదా. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెప్పుకున్నాం, ఎల్స్ పార్ట్లోనే ఇఫ్ కండిషన్ చెప్పుకున్నాం. ఓకే, ఇవన్నీ చూసేసాం. ఓకే, ఫ్లాగ్ ఫాల్స్ అయినప్పుడు చూసాం. ఇప్పుడు ఈ కేసు ఎలా రన్ అవుతుందో చూద్దాం. లాస్ట్ ఎల్స్ పార్ట్. ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డిస్ప్లే ఫ్రంట్, అంటే ఫ్రంట్ నుండి సైజ్ వరకు. ఓకే, ఫ్రంట్ నుండి సైజ్ వరకు. కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ చూడండి. అంటే మనకి ఇప్పుడున్నది ఏంటి? కండిషన్స్ చూడండి ఒకసారి. ఫ్రంట్ అనేది ఫస్ట్ రొటేషన్లో ఉంది. రేర్ అనేది మనకి ఎక్కడ ఉంది? సెకండ్ రొటేషన్లో ఉంది. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? ఫ్రంట్ ఫస్ట్ రొటేషన్ కాబట్టి ఫ్రంట్ నుంచి సైజ్ వరకు తీసుకోవాలి, అంతే కదా. ఫ్రంట్ నుండి సైజ్ వరకు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, నెక్స్ట్ ఫ్రంట్ నుండి సైజ్ వరకు అంటే 3 వరకు డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ 0 నుంచి ఎక్కడి వరకు? < రేర్ వరకు తీసుకోవాలి. ఓకే, <రేర్ వరకు మనకి ఇదంతా ఒక కండిషన్ కింద. నెక్స్ట్ 0 నుంచి రేర్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఎనదర్ ఫర్ లూప్, 2 ఫర్ లూప్స్ ఉపయోగించి, అంటే మనం డిస్ప్లేని స్ప్లిట్ చేసుకోవాలి. 2 రొటేషన్స్ కదా. ఫస్ట్ రొటేషన్ ఫస్ట్ డిస్ప్లే చేసి సెకండ్ రొటేషన్ని సెకండ్ ఫర్ లూప్ ఉపయోగించుకుంటాం. ఇప్పుడు చూడండి, మన అసలు లాస్ట్ కేసే మ్యాచ్ అవుతుందా, ఫస్ట్ ఏమైనా కేసెస్ మ్యాచ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేద్దాం. డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా ఉన్నప్పుడు, ఓకే, డిస్ప్లే మెథడ్ మనకు కాల్ చేసినప్పుడు ఏ కేసు మ్యాచ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. రేర్ -1 కాదు, కాబట్టి కండిషన్ ఫాల్స్. ఫ్రంట్ =0 కండిషన్ ఫాల్స్. టోటల్ కండిషన్ ఫాల్స్. రేర్ +1 ఫ్రంట్. రేర్ +1 అంటే 1, ఫ్రంట్ వాల్యూ 2, కండిషన్ ఫాల్స్. ఫ్లాగ్ వాల్యూ ట్రూ కదా, కాబట్టి ఇది కూడా ఫాల్సే. టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, ఫ్లాగ్ నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఫ్లాగ్ ఫాల్స్ అని ఉంది. ఇది కూడా ఫాల్సే, ఎందుకని ఫ్లాగ్ వాల్యూ ఇప్పుడు ఎంత? ట్రూ. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఇంకా మనకు లాస్ట్ చూడాల్సిన కేసు ఇదే కదా. I ఫ్రంట్ వాల్యూ ఎంత? 2, అంటే 2 లెస్ దాన్ సైజ్. I లెస్ దాన్ సైజ్ అంటే 2 లెస్ దాన్ సైజ్. సైజ్ వాల్యూ ఎంత? 4. ఓకే, కండిషన్ ట్రూ. 2 లెస్ దాన్ సైజ్ అంటే కండిషన్ ట్రూ అయింది. కాబట్టి A(2)లో ఉన్న వాల్యూ ఎంత డిస్ప్లే అవుతుంది? ఎంత? 30. ఇక్కడ 30 అసైన్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. 30 అనేది డిస్ప్లే అవుతుంది. లాస్ట్ కేస్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ I++ అంటే I వాల్యూ 3 అవుతుంది. ఓకే, I వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు 2 నుంచి 3కి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే I వాల్యూ 3 లెస్ దాన్ సైజ్ కండిషన్ ట్రూ అయింది. కాబట్టి A(3)లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. A(3)లో ఎంత ఉంది? 40 ఉంది. 40 డిస్ప్లే అయ్యి ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఉపయోగించాం కదా, సమ్ స్పేసెస్ కూడా అదే లైన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రింట్ ఉపయోగించాం, ఇక్కడ ప్రింట్ ఎలానో ఉపయోగించలేదు. ఓకే, సమ్ ట్యాబ్ స్పేస్ ప్రింట్ అయ్యి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ I++ అవుతుంది. మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. I++, I వాల్యూస్ ఆర్ 4. ఓకే, 4 అయినప్పుడు 4 లెస్ దాన్ 4 కండిషన్ ఫాల్స్. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ ఫస్ట్ రొటేషన్లో ఉన్న అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా, 2 నుంచి 3 వరకు. ఓకే, ఇదంతా డిస్ప్లే చేసేసాం. నెక్స్ట్ రొటేషన్లో ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేయడానికి నెక్స్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈసారి చూడండి, సెకండ్ ఫర్ లూపు I వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, < రేర్ వరకు. I వాల్యూ 0 కదా, 0 < రేర్ వాల్యూ ఎంత? 0. కండిషన్ ట్రూ అయింది కాబట్టి A(0)లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఎంత? 50. ఓకే, నెక్స్ట్ సమ్ ట్యాబ్ స్పేస్ ప్రింట్ అయ్యి డిస్ప్లే అయ్యి మనకేమవుతుంది? కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. I వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఎంత? 1.
1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ మనకి ఇక్కడ ఫాల్స్ అయింది. ఓకే, కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, డిస్ప్లే మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అయిపోయినాయి కదా, 30, 40, 50 ఉన్నాయి, అవే డిస్ప్లే అయినాయి. ఓకే, నెక్స్ట్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ వరకు. రేర్ వాల్యూ ఇంకా ఉన్నాయనుకోండి, ఇంకా డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈ విధంగా డిస్ప్లే మెథడ్ మనకి రన్ అవుతుంది. అన్ని కేసెస్ చూసాం కదా. నెక్స్ట్ డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేసుకోండి ప్రతి కేస్కి కూడా. నెక్స్ట్ చూడండి, మెయిన్ మెథడ్. మనం ఇన్సెట్ చూసాం, డిలీట్ చూసాం, డిస్ప్లే చూసాం. ఇప్పుడు మెయిన్ మెథడ్ చూస్తున్నాం. మెయిన్ మెథడ్లో జస్ట్ ఏం మనం క్రియేట్ చేస్తున్నాం, సర్క్యులర్ క్యూకి ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మనకి ఏమన్నాం, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందని చెప్పాం కదా, రన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ డిస్ప్లే చేసుకుంటున్నాం. మనం ఆప్షన్స్ డిస్ప్లే చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 2 లైన్స్లో ఆప్షన్స్ అనేవి డిస్ప్లే చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్ అనగానే మనం ఆప్షన్స్లో మనకి నచ్చిన ఆప్షన్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇన్సెట్ అంటే ఇన్సెట్ దగ్గరికి వస్తుంది. 1 ఇన్సెట్ మెథడ్ దగ్గరికి వచ్చి మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది. 1 ఇచ్చామనుకోండి ఏమవుతుంది, వైల్ ఆల్వేస్ ట్రూ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వైల్లోకి ఎంటర్ అవుతుంది. చాయిస్ స్విచ్ చాయిస్ అంటే 1, కేస్ 1 మ్యాచ్ అవుతుంది. ఎంటర్ ఎలిమెంట్ టు ఇన్సెట్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఎన్లో వాల్యూ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడానికి ఇక్కడ ఏం రాసాం, Q.S1.next int. Q అనేది క్లాస్కి ఆబ్జెక్ట్, S1 అనేది స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్. క్లాస్లో అంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి Q.S1. S1ని యాక్సెస్ చేసుకోవడం కోసం Q.S1 అని మనం ఇక్కడ రాసుకున్నాం. .next int. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం 10 ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి Q.insert.10 అని మెథడ్ కాల్ అవుతుంది. మనకి మెథడ్ కాల్ అయినప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది, ఏ కేసు మ్యాచ్ అయితే ఆ కేసులో మనం ఆ కేసు ద్వారా మనకి ఏమవుతుంది, వాల్యూస్ అనేవి ఎంటర్ అవుతాయి. ఓకే, ప్రీవియస్ చూసాం కదా, మొత్తం అన్ని కేసెస్ ఎలా వర్క్ అవుతాయి అన్నది చూసాం. మన కండిషన్స్ చెక్ చేసుకొని పర్టికులర్ కేస్ అనేది ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇఫ్ ఎల్స్లు రాసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యి బ్రేక్ అవుతుంది, స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకే, స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ స్విచ్ నుండి బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడ ఏంటి, ఎంటర్ యువర్ చాయిస్. మళ్ళీ మనకి ఇలా ఆప్షన్స్ అన్నీ చూసేద్దాం. చూడండి, మనకి ప్రతిసారి చాయిస్ వాల్యూ 2 ఇచ్చామనుకోండి, చాయిస్ వాల్యూ 2 ఇస్తే 2 దగ్గర మ్యాచ్ అవుతుంది, డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఇన్ కేస్ 3 ఇస్తే డిస్ప్లే మెథడ్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, 4 ఇస్తే ఎగ్జిట్ అంటే టెర్మినేట్ అవుతుంది, ప్రోగ్రామ్ నుండి బయటకు వచ్చేస్తుంది, టెర్మినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ప్రతి ఆప్షన్ ఎలా రన్ అవుతుంది మెథడ్ అనేది చూసాం కదా. డిఫరెంట్ కేసెస్ ఎలా వచ్చినప్పుడు మనకి డయాగ్రామ్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం కాబట్టి డ్రా చేసుకోండి నోట్స్లో. ఓకే, సర్క్యులర్ క్యూ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. డయాగ్రామ్స్ అన్నీ నీట్గా కేసు ఇన్సెట్ మెథడ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెట్ మెథడ్ అనుకోండి, ఇన్సెట్ మెథడ్ హెడ్డింగ్ పెట్టి మనం ఏం చేయాలి, కేసు మనకి కండిషన్, ఇఫ్ కండిషన్ ఉంది కదా, అది రాసి డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోండి. ప్రతిదానికి మీకు ఆ కేసులో వస్తుందని ఐడియా వస్తుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఎప్పుడు మ్యాచ్ అవుతుంది అనేది ఆ డయాగ్రామ్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే.